సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను, అసలు మనిషి చేసే ప్రయాసపడి పనులు వెనకాల వాడికి ఏం దొరుకుతుంది? ఏం దొరకట్లా. చివరికి ఇంత ప్రయాసపడి, ఇంత సంపాదించుకుని, ఇంత కష్టపడి, ఇంతగా సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడానికి ఇంత ప్రయాసపడుతున్న మనుషులకి ఏం దొరుకుతుందంటే ఏమీ దొరకట్లేదు. వాడికి దొరికేది ఏదైనా ఉంది అని అంటే శ్రమ, బాధ, కష్టము. ఇంతకు మించి మనిషికి ఏదైనా దొరుకుతుందంటే ఏమీ లేదంటున్నాడు ఆయన. నిజానికి ఈరోజు శ్రమలు ఎక్కువైపోయే ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. బాధలు తట్టుకోలేక, కన్నీళ్ళు దిగమింగుకోలేక, కొన్ని పరిస్థితులు వారి జీవితంలో దోబూచులాడేసరికి ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. ఒక మాట చెప్తాను, పురుషులు ఉన్నారు కాబట్టి. నిజానికి ఏ కార్యం చేసినా ప్రతి విషయంలో ఎక్కువ సంతృప్తి పొందే, లేదా ఇరువురిలో స్త్రీ పురుషుల్లో ప్రతి విషయంలో ఎక్కువ సంతృప్తి ఎవరు పొందుతారు అని అంటే పురుషులే. ఈ మాటలు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. ఎవరు ఎక్కువ సంతృప్తి పొందుతారు ఈ మానవ జీవితంలో అంటే స్త్రీల కన్నా పురుషులు ఎక్కువ సంతృప్తి పొందుతారు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో చెప్పనా? స్త్రీల కన్నా పురుషులే త్వరగా చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకుని. ఇది నేను ఊహించి చెప్పట్లేదు. మన భారతదేశపు, మన ప్రపంచపు ఈ ఆత్మహత్యల చరిత్రలో నుండే నేను మాట్లాడుతున్నా. స్త్రీల కంటే పురుషులే అధికం ఆత్మహత్య చేసుకోవడంలో. నిజానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను, అసలు మనిషి ఎందుకు చనిపోవాలనుకుంటాడు? కొన్ని కారణాలు చెప్తాను వినండి. మనిషి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు అని అంటే వారికి దుఃఖం ఎక్కువ కలుగుతున్నప్పుడు, సాడ్నెస్ లేదా దుఃఖము, బాధ, సఫరింగ్స్ ఎక్కువైపోయినప్పుడు ఒక మనిషికి బ్రతకాలనిపించదు. సామాన్యంగా ఇవి అందరికి వచ్చే ఆలోచనలే. ఈ చచ్చిపోవాలనే ఆలోచన బాధలు కలిగిన వారికి విశ్వాసుల, అవిశ్వాసుల, స్త్రీల, పురుషుల, ధనవంతుల, పేదవార, పెద్దోడా, చిన్నోడా ఏ వ్యత్యాసం లేదు. బాధలు ఎక్కువైపోతే ఏ మనిషి అయినా చచ్చిపోవాలనుకుంటాడు, ఇంక్లూడింగ్ విశ్వాసి కూడా. దేవునిలో బలంగా పెరిగిన వ్యక్తి కూడా తన తట్టుకోలేని పరిస్థితులు తన మీద దాడి చేసినప్పుడు తనకు బ్రతకాలనిపించదు. నిజానికి మనిషికి చచ్చిపోవాలని ఉండదు, కానీ ఆ బాధ యొక్క తీవ్రత, ఒత్తిడిని తట్టుకోలేక, దానికి పరిష్కారం దొరక్క, దానికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో మనిషికి తెలియక, ఇక నా ప్రాణాన్ని ఇక్కడితో ముగించేసుకుంటే నా బాధలు తీరిపోతాయి అని అనుకుంటాడు. ఇది ఒక మూర్ఖమైన ఆలోచన. ఎప్పుడెప్పుడు కలిగితే ఈ ఆలోచనలు? తీరని రోగాలు మన జీవితంలోనికి వచ్చేసాయి అనుకోండి, వ్యాధులు. ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా ఆ రోగం తగ్గట్లా. ఎంతమందిని సంప్రదించినా దానికి వైద్యం దొరకట్లా. అందరూ బాగుంటారు, నా జీవితమే బాగోదు, వ్యాధుల బారిన పడిపోతాను. ఒక పక్క ఇటు లోకాన్ని ఆనందించలేను, మరొక పక్క కుటుంబంలోనూ సంతోషంగా ఉండలేను. ఉన్న నా దేహంలో నేనేమైనా సంతోషంగా ఉండగలుగుతున్నాను అంటే నాకున్న వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి నేను అనుకుంటాను నాకు బ్రతకాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ రోగాన్ని ఎలా జయించాలో డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసరికి నాకు అనిపిస్తుంటుంది చచ్చిపోతే బాగుందని. మనిషి ఎందుకు చచ్చిపోతాడో చెబుతున్నాను నేను. వ్యాధులు ఒక కారణం. నెక్స్ట్ ఆర్థిక ఇబ్బందులు. అది మన యొక్క కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది కోట్లు అప్పులు చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, మరికొంతమంది 10,000 అప్పులు చేసి తీర్చలేక కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఉన్నారా లేదా? ఎందుకు లేరు? సూసైడ్కి ఈ ఆర్థికపరమైన ఇబ్బందులకి సంబంధం ఉందా అంటే వారు కష్టపడే తత్వమో, లేదా వారు ఎంత కష్టపడినా రాబడి తక్కువో, లేదా వారి పంట పొలాల్లో నష్టమో, వారి కష్టం వారి చేతికి అందకపోవడమో, వారి యజమానులు వారి మీద నిరాశ చూపును చూపిస్తూ వీళ్ళ తెచ్చిన ఆ ధనం కన్నా వీళ్ళ వడ్డీలు పెరిగిపోవడం, ఎంత కష్టపడినా ఇక అప్పులు తీరకపోవడం, ఆర్థిక పరంగా నలిగిపోవడం, ఇంట్లో అవసరాలు తీర్చలేకపోవడం. ఒక పక్క మనం చూస్తే మగాళ్ళు, ఒక పక్క మనం చూస్తే ఇంటిలో యజమానులు,
ఒక పక్క మన మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది. వారి పరిస్థితులు ఏమాత్రం మనం మార్చలేక, ఎదుటోళ్ళకి చెప్పుకోలేక, ఈ రెండింటి మధ్య అప్పుల బాధలో కూరుకుపోయి నలిగిపోయినప్పుడు మనకు అనిపిస్తుంటుంది, ఈ అప్పులు మనం తీర్చుకోవడం కన్నా చచ్చిపోతేగా కనీసం నాకు తెలియదులే నా కుటుంబం ఎలా బ్రతుకుతుందని ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వ్యాపారాల్లో నష్టాలు భరించలేక నిన్నగాక మొన్న ఇక్కడ రాజమండ్రి వస్తారట, నా భీమవరం సైడ్ నుండి వచ్చారో లేదో నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. తనకున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టి, తనకున్న ఆస్తులన్నీ బంగారం ఇల్లు తాకట్టు పెట్టి ఈ రొయ్యల చెరువులు చేస్తారు కదా, రొయ్యల చెరువులోకి దిగారట. దిగితే నిజానికి రొయ్యల చెరువు పండిందంటే ఇంకా ధనవంతుడే, లక్షాధికారి కోట్లాధికారి అయిపోతాడు. అది కానీ ఎలా తిరగబడ్డదంటే మొత్తం చెప్పట్టుకోవాల్సిందే. రెండు ఆప్షన్లు. చేపల చెరువులోనైనా కొంచెం వెసులుబాటు ఉంటుందేమో కానీ రొయ్యల చెరువులోకి దిగి ఒక్కసారి దెబ్బతిన్నాడు అంటే కోలుకోవడానికి జీవితాలు సరిపోవు. చిన్న వ్యాపార కోసం నేను మాట్లాడుతున్నా. అన్న అన్నీ తాకట్టు పెట్టి నిన్నగాక మొన్న వచ్చింది శుక్రవారం నాడు ఫోన్, ఈరోజు ఆదివారం. అన్నీ తాకట్టు పెట్టి ఈ రొయ్యల చెరువుల వ్యాపారంలో దిగితే తనకు కలిసి రాకపోతే మొత్తం తిరిగిపోయింది. అప్పుల పాలైపోయాడు, ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ వెంబడిస్తుంటే సొంత ఇల్లును కూడా తాకట్టు పెడితే ఆ సొంత ఇంట్లో అమ్మ లేదు, నాన్న ఒక్కడే ఉంటే ఆ నాన్న ఉంచడానికి ఎంత కష్టపడుతున్న కనీసము తను తెచ్చుకున్న ఆ అసలుకి వడ్డీలు కూడా సరిపోవట్లా. ఏం చేయాలో తెలియక చచ్చిపోదాం అనే పరిస్థితుల్లో మనకు ఫోన్ చేశారు. వస్తానన్నారు, మరి వచ్చారో లేదో కూడా నాకు తెలియదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, నష్టాలు భరించలేక, సామాజిక పోరాటాల్లో ఓడిపోయి, చాలా అన్యాయానికి గురైపోయి, ఫెయిల్యూర్స్ చదువుల్లో లేదంటే లవ్లో, ఇవన్నీ సమాజంలో కనబడుతున్నవి. గొడవలు ఎక్కువైపోయి, కుటుంబాల్లో సమస్యలు, భవిష్యత్తు పట్ల అనిశ్చయత, నా భవిష్యత్తు ఏమవుద్దో, ఇటు రోగాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు, గొడవలు, అన్యాయాలు, ఫెయిల్యూర్స్, వాటములు, ఇలాంటి కుటుంబ సమస్యలు, భవిష్యత్తు మీద ఒక క్లారిటీ లేకపోవడం, ఇంక్లూడింగ్ పరిచర్యలో కూడా గలిబిలి జరుగుతున్నప్పుడు కొంతమంది దైవజనులు వారి మనసుల్లో నుండి వచ్చే మాటలు ఏంటో తెలుసా? త్వరగా చచ్చిపోతే బాగుండని. నేను విన్నదే మాట్లాడుతున్నా. వారికి బ్రతకాలనిపించదంటే బ్రతకాలనే ఉంటుంది, కానీ ఆ బాధలకి ఫుల్ స్టాప్ ఏంటో వారి దగ్గర ఆన్సర్ లేదు. కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకకపోయేసరికి వారు వెంటనే అనుకుంటుంటారు, ఈ జీవితాన్ని త్వరగా వదిలి వెళ్ళిపోతే బాగుండని ఊరేసుకోవడం, పెట్రోల్ పోసి తగలెట్టుకోవడం, మేళ్ళ నుంచి దూకేయడం, ట్రైన్ల కింద తలలు పెట్టేయడం, బస్సుకి ఎదురెళ్ళిపోవడం, నీటిలో దూకేయడం, ఇవన్నీ మనకు తెలుసు. పలు రకాలుగా మనుషులు చచ్చిపోతారు. ఇలా చచ్చిపోయేవారు పోని పేదోళ్ళు, సామాన్యులు అనుకుంటే పెద్ద విషయంగా తీసుకోకపోదాం. కానీ మీరు గమనించారో లేదో, రాజకీయ నాయకులు ఉరిపోసుకుని చనిపోయిన జాబితాలు ఉన్నాయి తెలుసా? ఎమ్మెల్యేలు సైతం సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన చరిత్ర ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. పేరు ప్రఖ్యాతలు గడించిన సినీ ఇండస్ట్రీలో హీరోలు చచ్చిపోయారు సూసైడ్ చేసుకుని, ఫేమస్ సింగర్స్ చచ్చిపోయారు, డాన్సర్స్ చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. కారణం సంతృప్తి దొరకలేదు వారికి. మనం పేదోడే చనిపోయాడు అనుకుంటున్నాం, కాదు. హృదయంలో ఆనందం లేని ధనవంతులు కూడా చచ్చిపోయారు. మీరు గూగుల్ని అడగండి, కొన్ని వందల మంది మీకు రిఫరెన్స్ చూపిస్తుంది. అన్ని మతాల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకండి, మనందరికీ తెలిసిన వ్యక్తి స్వామి వివేకానంద సూసైడ్ చేసుకుని చనిపోయాడు అంటే నమ్మగలరా? ఎంతమంది లేదు, భీష్మాచార్యుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చాలామంది, అంతెందుకు అయ్యే పత్రాలు దొరికిన వీర బ్రహ్మేంద్ర స్వామి, ఆయన కూడా సజీవంగానే చనిపోయాడు చరిత్ర ప్రకారంగా, అదే వారు చెప్పే గ్రంథాల ప్రకారంగా. ఇంకా బరువైన మాటలు చెప్పిన, బైబిల్లో దావీదు గారు చనిపోవాలనుకున్నారు తెలుసా? ఇటు డైలీ బైబిల్ చదువుతున్న దావీదు గారు కూడా సూసైడ్ చేసుకోవాలనుకున్నారా? అనుకున్నారు. పౌరుషానికి, రోషానికి మారుపేరు ఎవరు? ఏలియా చనిపోవాలనుకున్నాడు తెలుసా? యోబు నేను పుట్టకపోతే బాగుండు అనుకున్నాడు. అంటే బాధ కలిగితే మనిషికి బ్రతకాలనిపిస్తుంది, అంటే బాధ కలిగితే బ్రతకాలనిపించుకోవడం కాదు, బాధకి పరిష్కారం దొరకలేనప్పుడు మనిషికి చచ్చిపోవాలనుకుంటాడు. ఇది అందరికీ సామాన్యంగా కలిగేదే. అయితే కొంతమంది మాత్రమే ఈ సూసైడ్ తలంపుల నుండి బయటపడతారు.
అందులో దావీదు ఉన్నాడు, అందులో యోబు గారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు. అది వేరే సంగతి, ఇప్పుడైనా మాట్లాడదాం తర్వాత. అందరికీ తలంపులు వస్తే కానీ ఎవరు బయటకు వస్తారు? ఎవరు బయటకు వస్తారు మనకు తెలియాలి అంటే, ఒకవేళ ఇలాంటి థాట్స్ మీకుంటే, మీకున్న అందరికీ పరిస్థితులన్నీ ఎవరి జీవితంలోనూ శ్రమ లేకుండా ఉండదు. ఇది నేను చెబుతున్న మాట కాదు. ఒకసారి యోబు గ్రంథం చూడండి, 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై, మరలా స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. ఆయన చెబుతున్నాడు డైరెక్ట్గా, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధనందును. ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే, అసలు స్త్రీ గర్భాన ఉద్భవించిన ప్రతి నరుడు ఎందుకు పుడుతున్నాడు అని అడిగితే ఆయన అంటున్నాడు, బాధపడ్డానకట, శ్రమపడ్డానకట, ఏడవడానికట, కృంగిపోవడానికట, బాధను అనుభవించడానికే మనిషి పుడుతున్నాడట. అంటే ఇప్పుడు స్త్రీ గర్భాన పుట్టిన ప్రతి నరుడి జీవితంలో బాధ ఉంటుందా? ఉంటుంది. బాధ లేని వాడు ఉండడు. కాకపోతే ఒకరికి ఎక్కువగా అనిపించవచ్చు, ఒకరికి తక్కువగా అనిపించవచ్చు. ఒక్కొక్క సందర్భంలో నీ బాధ నీకే ఎక్కువ అనిపించవచ్చు, కానీ నీకన్నా ఎక్కువ కుమిలిపోయేవాడు నీ ఎదురుగా ఉంటాడు. వాడి కోసం నీకు తెలియదు అంతే. నీదే పెద్ద సమస్య అనుకుంటావు, నీ సమస్య ఇంకా లోకంలో ఎవ్వడికి లేదనుకుంటావు, నువ్వు మాత్రమే బాధపడుతున్నావు, జనమంతా బాగున్నారు అనుకుంటావు. కానీ యోబు గారు అన్నారు, నువ్వు మాత్రమే కాదు, ప్రతి నరుడి యొక్క హృదయంలో తీరని బాధ అంటూ ఒకటి ఉంటుంది. అందరూ ఏడుస్తారని అంటే, ఇంక్లూడింగ్ నువ్వు అనిల్ అంబానీని తీసుకొచ్చినా అతని మనసులో శాంతి నెమ్మది కరువైపోతాయి తెలుసా? ఎందుకనంటే స్త్రీ గర్భాన పుట్టిన ప్రతి నరుడు ఇది ఒక ఆజ్ఞాపూర్వకంగా తీసుకున్నా, ఇది ఒక నియమంగా తీసుకున్న, స్త్రీ గర్భాన పుట్టిన ప్రతి నరుడు బాధపడాల్సిందే, శ్రమ పడాల్సిందే, ఇబ్బంది పడాల్సిందే. నీకు ఎన్ని ఆస్తులు ఉండొచ్చు, నువ్వెంత పెద్ద ఉద్యోగం చేయొచ్చు, నువ్వెంత మోతుబరువు కావచ్చు, నువ్వు పేదోడివే కావచ్చు, అందరూ వారి వారి పరిధిలో అందరూ ఖచ్చితంగా బాధను అనుభవించాలి, శ్రమ పడాలి. అయితే ఈ శ్రమలన్నీ బాధలన్నీ మన మీదకి వచ్చేసినప్పుడు మన మీద మనకి జాలి కలుగుద్ది. స్వీయ జాలి అంటారు దాన్ని. ఆత్మహత్య అంటే స్వీయ మరణం కదా, ఇచ్ఛామరణం, ఇష్టపూర్వకంగా చచ్చిపోడు. అలాగని ట్రై చేశారంక, చచ్చిపోతే పర్వాలేదు, బతుకుంటే మీ మీద కేసు అవుతుంది తెలుసా? IPC 309 ప్రకారం ఆత్మహత్య చేసుకుని పొరపాటును బ్రతికితే నేను తీసుకెళ్ళి లోపలేస్తారు. నిజమే ఇది. కాబట్టి పోలీసులను అడగండి, లాయర్ని అడగండి. ఈ స్వీయమే మన మీద మనకు జాలి కలుగుద్ది. ఈ టైంలో మనం కరెక్ట్గా స్పందించకపోతే మన జీవితాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. బాధలందరికీ ఉంటాయి, కష్టాలందరికీ ఉంటాయి. ప్రపంచంలో నువ్వు మాత్రమే ఏడుస్తున్నావు అని అనుకోవద్దు, నువ్వు మాత్రమే బాధకు గురవే అనుకోవద్దు, నీకు మాత్రమే ఎవరికి లేని తీరని బాధ నిన్నే చుట్టుముట్టిందని మాత్రం ఏమాత్రం అనుకోవద్దు. నీకన్నా బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఈ టైంలో మనం ఎలా స్పందించాలి అని అంటే, మన మీద మనకు జాలి కలుగుతున్నప్పుడు మనకు వెంటనే ఎదుటోళ్ళని చూసి వాళ్ళని వెంటనే తప్పుడుగా అపార్థం చేసుకుంటాం. నన్ను ఎవ్వడు పట్టించుకుంటలేదురా, నేను చెబుతున్నప్పుడు కూడా ఎవ్వడు వినట్లేదు, నా బాధ నేను చెప్పుకుంటుంటే కనీసం నాకు ఓదార్పునివ్వడానికి కూడా నాకు చెవిని పడేస్తలేదు నా ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటావు. నిజానికి పేతురు గారు అంటారు, ఎవరి శ్రమల వారికి ఉన్నాయంటాడు ఆయన. 1 పేతురు పత్రిక 5:9 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎవడి బాధలు వాడుకుంటే అంటే, ఎవడి బాధలు వాడుకుంటే, నీకు అప్పుల బాధలు అనుకో, ఆడికి అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు. లేదా నీకు ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అనుకో, వాడికి జీవితమే ఫెయిల్ అయిపోయింది. అక్కడ నువ్వు 10th ఫెయిల్ అయ్యో, అక్కడ వాడు పైకి వెళ్ళి ఏదో కొడదాం అనుకున్నాడు, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. నీ బాధ కన్నా వాడి బాధ ఎక్కువ. నువ్వు లవ్లోనే ఫెయిల్ అయ్యో, వాడు కుటుంబంలో ఫెయిల్ అయిపోయాడు, కుటుంబాన్ని ఏడవలేకపోతున్నాడు. నీకు నీ బాధే ఎక్కువగా అనిపిస్తున్నప్పుడు నీ మీద నీకు స్వీయ జాలి కలుగుద్ది. కొన్నిసార్లు మీరు గమనించండి, మీ శ్రమల కంటే ఎదుటోళ్ళ శ్రమలే ఎక్కువ, కానీ వాడి శ్రమలు మీకు కనబడు ఆ టైంలో. ఒకగారు అదే చెప్తుంటారు, సామెతల గ్రంథంలో కూడా 14 ఇలా ఉంటుంది, ఏ మనిషి ఎవ్వడి బాధను పూర్తిగా ఎప్పుడు అర్థం చేసుకోలేడు. నా బాధ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు పూర్తిగా. వినడానికి చెవివ్వచ్చు, నేను ఉన్నాను రా అని భరోసా ఇవ్వచ్చు,
నా వెనకాల వీపు తట్టి నిలబడతాను అనవచ్చు, కానీ నేను ఎంత ఫీల్ అవుతున్నానో అంతే డీప్గా నా బాధను మీరు ఫీల్ అవ్వలేరు, మీ బాధను నేను ఫీల్ అవ్వలేను. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రజల నుండి ఎక్కువ ఆలోచించుకో నీకు శ్రమలు ఎక్కువైనప్పుడు. ప్రజలు ఏదో చేస్తారు, నీ స్నేహితులు ఏదో చేస్తారు, నీ కుటుంబకులు ఏదో నిన్ను కాపాడేస్తారని ప్రజల నుండి ఎక్కువ ఆశించుకు. ఎవడ బాధలాడుకున్నాయి, ఎవడి జీవితంలో కలుగు చేసుకోడు. మనం చేయాల్సింది, మనకు బాధలు వచ్చేసాయి కదని అలా మూలకు పోయి కుమిలిపోయి కొండెక్కేసి మేళ్ళెక్కేసి మూల కూర్చుని చీకట్లో కూర్చుని లైట్ కూడా వేసుకోకుండా తినడం మానేసి చెంత పడిపోతున్నావు అనుకో, గుర్తుంచుకో, జస్ట్ రీజనబుల్గా లాజిక్గా ఆలోచించు. నువ్వు తెగ బాధపడిపోయినంత మాత్రాన నీకున్న అప్పులు తీరిపోతాయా? నువ్వు ఎక్కెక్కి ఏడుస్తున్నావు, కన్నీటితో పరుపులు తేలగొట్టేస్తున్నావు, నీకున్న అనారోగ్యం పోతుందా? జస్ట్ రీజనబుల్గా ఆలోచించు. నిన్ను ఏడొద్దు అనట్లేదు, నిన్ను బాధపడొద్దు అనట్లేదు, నువ్వు చింతించొద్దు అనట్లేదు, కానీ ఆ చింత తీవ్రత నిరీక్షణ లేని ఇతర జనుల వల్లే నువ్వు కృంగిపోయి కృషించిపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని గగ్గోలు పెడుతూ గుండెలు బాధేసుకుని ఏడ్చినంత మాత్రాన నీ ఆస్తులు ఏమన్నా కలిసి వస్తున్నాయా? నీకు ఏమీ రావు. నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినా మీ లవర్ మరలా తిరిగి వస్తుంది అనుకున్నావా? రాదు. ఇప్పుడు నీకున్న అప్పులు తీరిపోతాయి అంటే ఏమీ తీరో. నీకున్న నష్టాలు ఏమన్నా మరలా భర్తీ అవుతాయంటే ఏం లాభాలు రావు, ఏమీ రావు. కానీ ఒకటి గుర్తుంచుకో, చింత అనేది రేపటి యొక్క శ్రమను తగ్గించదు, కానీ ఈరోజు నీలో ఉన్న బలాన్ని మాత్రం దిగమింగుకునేలా చేసేసి రోజుకి క్షీణించిపోయేలా చేస్తుంది. అర్థం కాలదా? నీకున్న చింత రేపున్న శ్రమను, ఈ రోజున్న శ్రమను ఏమాత్రం తగ్గించదు, కానీ అదే చింత ఏం చేస్తుంది తెలుసా? ఈ రోజున్న బలాన్ని తినేస్తుంది, అది ఇంకా కృంగిపోయేలా చేస్తుంది. అసలే రోగంతో ఉన్నాం, ఇంకా ఏడుస్తావు, ఆ రోగం ఎక్కువైపోద్ది తప్ప తగ్గుద్దా? ఎంతవరకు బాధపడాలో అంతవరకే బాధపడు, ఎంతవరకు ఏడవాలో అంతవరకే ఏడు. లేదు నేను రొమ్ములు బాధేసుకుంటానంటే మరో కొత్త రోగం నీ ధరకు వస్తుంది. ఇది నేనన్నమాట కాదు, ఒక చరిత్రకారుడు అన్నమాట. చింత అనేది రేపటి దినము యొక్క శ్రమను తగ్గించదు, కానీ నేటి దినము యొక్క బలమును మాత్రం దొంగిలిస్తుందట. ఇంకా కృంగిపోతావు. అందుకే మనకి శ్రమలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ఎవ్వరూ పట్టించుకొని పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మనల్ని చుట్టుముట్టేసినప్పుడు, మనం దుఃఖంలో కృంగిపోతూ ఉన్నప్పుడు, దాని పరిష్కారం మనకు తెలియనప్పుడు మనం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ టైంలో నీకు అనిపిస్తుంటుంది, దూరంగా ఎక్కడికైనా పారిపోతే బాగుండి అనిపిస్తుంటుంది. ఈ మనుషులందరినీ వదిలేసి, ఇంక్లూడింగ్ కుటుంబాన్ని కూడా వదిలేసి, ఎవ్వరికి కనబడినంత దూరం వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. అక్కడ కూడా వెళ్ళిపోయిన తర్వాత నీకు మనశ్శాంత లేకపోతే అప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంటుంది. కానీ ఇలాంటి టైంలో దూరంగా వెళ్ళిపోవాలన్న మనసు నీకు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే బాధలు ఎక్కువైపోతాయో మన జీవితంలో, ఆ టైంలో మెల్లిమెల్లిగా వ్యసనాలకు దగ్గరైపోతాం. అర్థం చేసుకోండి, నేను విశ్వాసుల కొరకు మాట్లాడుతున్న ఇక్కడ నుండి. మనకి బాధలు ఎక్కువైపోయినప్పుడు, దుఃఖం మీద దుఃఖం కలుగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది, ఆ టైంలో మనం రిలీఫ్ కోరుకుంటాం. ఎక్కడైనా కొంచెం సంతోషం దొరుకుద్దేమో, ఎక్కడైనా కొంచెం ఆనందం మనకు దొరుకుద్దేమో, ఎక్కడైనా వెసులుబాటు మనకేమన్నా ఉంటుందేమో అని కొన్ని తప్పుడు మార్గాలను మనం పరిచయం చేసుకోవడం మొదలు పెడతాం. విలాసవంతమైన లైఫ్ కోసం చూస్తాం ఆ టైంలో.